హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక మంచి గార్డెన్కి వచ్చాము. తమ్నైల్లో చూశారు మధు. ఒక్క 50 గజాల్లో ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మీరు కంపల్సరీగా ఈరోజు చూడాల్సిందే. అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు ఈ వీడియో చూసి. అసలు 50 గజాల్లోని మొక్కల అంటే మీరు కౌంట్ చేయండి ఒకసారి. ఈ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తూ కౌంట్ చేయండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో వీళ్ళ దగ్గర. ప్రతి చోట గుమ్మం స్టార్టింగ్ నుంచి మొత్తం పైకి వెళ్ళే వరకు ప్రతి ఖాళీ ప్లేస్ కూడా వీళ్ళు ఎంత బాగా వినియోగించుకుంటూ ప్రతి ఆక్సిజన్ ప్లాంట్స్ని, మొక్కల్ని, ఆర్నమెంటల్ ప్లాంట్స్ని, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు అన్నీ కూడా పెంచుతారు. ఎక్కడ ఏంటి అనేది చక్కగా మనం చూసేద్దాం ఒకసారి. చూడండి, ప్రతి చోట కూడా ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు ఎక్కువ పెంచాలి అని కోరుకుంటే అది ప్లేస్ ఎంత అనేది కాదండి, అంత చక్కగా వాటిని మనం అరేంజ్ చేసుకోవచ్చు. అది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. చూస్తారు కదా, చిన్న బిల్డింగ్ ముద్దు ముద్దుగా క్యూట్గా ఉంది. చిన్న ఇల్లు, చక్కగా చిన్న ఫ్యామిలీ, మా విజయనగరంలోనే. ఒకసారి చూసేద్దాం వాళ్ళ గార్డెన్. ఎక్కడెక్కడ మొక్కలు ఎలా అరేంజ్ చేసుకోవాలో, ఎంత చక్కగా ఉంచుకోవాలో, చిన్న పాట్స్ ఎక్కడ పెట్టాలి, పెద్ద పాట్స్ ఎక్కడ పెట్టాలి, ప్రతి కిటికీని, గుమ్మాలని, ఆర్చిల్ని, ప్రతి ప్లేస్ని కూడా చాలా చక్కగా వినియోగించుకుంటూ చాలా అందంగా, అసలు మరి ఇంకా చెప్పలేమండి మాటలతో, చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. పచ్చటి వనం లాంటి ఇల్లుని తయారు చేసుకున్నారు. ఒక చిన్న ఇల్లుని ఒక పెద్ద అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది. వీళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఆ ఫీల్ మీకు కూడా కలుగుద్ది. ప్రతి ఒక్క మొక్క చూస్తారు కదా, వీళ్ళ దగ్గర అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా చాలా మంచి గార్డెన్కి వచ్చాము. ఒక్కసారి మనం ఆ గార్డెన్ చెప్పులు కూడా చూసారా, అది కూడా వాళ్ళకి ప్రకృతి కనెక్ట్ అయినట్టుగానే అనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసాం. హాయ్ అండి, బాగున్నారా? గుడ్ మార్నింగ్. రండి మా గార్డెన్ చూడడానికి. చిన్న గార్డెన్ అసలు మరి ఇంక లోపలికి వెళ్ళక ముందే ఎంట్రన్స్ లోనే ఏదో హాయిగా, నేనేదో సిటీ మధ్యలోకి వచ్చినట్లేదు, ఎక్కడో ఒక మంచి పార్క్ కి వెళ్ళినంత ఫీలింగ్ ఇలా చూడగానే అనిపించింది. ఇదంతా మీ ప్రోత్సాహం వల్ల నేను ఇంత గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. ఓకే అండి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ కాదు, ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనుకుంటున్నారా? విజయనగరంలో ఒక మంచి గార్డెన్కి వచ్చామండి. అంటే అసలు మంచి గార్డెన్ అంటే మీరు చూస్తారు, ఒక చిన్న ప్లేస్లో ఎంత చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు అనేది ఈ శాంతి గారి గార్డెన్ చూసి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు శాంతి గారు వారి పరిచయం చేసుకుంటారు. హాయ్ అండి, నమస్తే. నా పేరు శాంతి, మాది విజయనగరం దక్కిన వీధి అండి. మా వారి పేరు సతీష్, ఆయన కార్పొరేటర్. మా టెర్రస్ మీద చిన్న గార్డెన్ పెట్టాను. అవుతుందండి మీ గార్డెన్ పెట్టి? నేను ఫ్లవర్స్ అవి చేసి 5 years అవుతుంది అండి. అంటే నేను ఇలా మీ దగ్గర యూట్యూబ్ చూసిన తర్వాత నేను 5 months లో ఈ గార్డెన్ అంతా ఇలా స్టార్ట్ చేశాను. 5 months అయింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఈ స్టాండ్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని మా వారు కొంచెం హెల్ప్ చేశారు. విత్తనాలు ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట. ఇవన్నీ పెట్టుకొని ఇలా 5 months అయింది. నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చుకొని ఇవన్నీ కూడా నర్సరీలో తెచ్చుకోవచ్చు. మనం ఎలా గ్రూప్ ఉంది కాబట్టి మన గ్రూప్ లోని గార్డెన్ మీట్ లో కూడా నాకు కొన్ని సీడ్స్ అవి ఇచ్చారు. అవన్నీ కూడా ఇలా నేను పెట్టాను. మన దగ్గర ఉన్న సీడ్స్ వాళ్ళకి ఇస్తాము, ఎవరితో ఉన్నది మనం తెచ్చుకుంటాము. కొత్త గార్డెనర్స్ కి అయితే మనం ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే అండి, మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా మీ గార్డెన్ నాకు హ్యాపీగా ఉంది. ఇంకో సంతోషం ఏంటంటే మన విజయనగరం గార్డెన్స్ అన్ని మన వ్యూవర్స్ చూపించడం కూడా ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు ఏ మొక్కలు పెంచారు, ఎలాగే స్టార్టింగ్ నుంచి? ఫస్ట్ ఫ్లవర్స్ కదండి, ఇవన్నీ కూడా గులాబీలు పెట్టుకున్నారు. ఈ లైన్ అంతా నెక్స్ట్ ఇవన్నీ మందారం అండి, రేఖ మందారం లాగా ఉంది. ఇవన్నీ కూడా రేఖ మందారం, అది అటువైపు ఎక్కువ పూసే బాగా కనిపిస్తుందండి. ఇక ఇలాగా ఇవన్నీ కూడా ఇది రేఖ మందారం. ఇవన్నీ ఇక్కడ ఇలాగా 4-5 చెట్లు ఉన్నాయి. బాగుంది, మీలా క్యూట్ గా. చూసారా ఫ్రెండ్స్, ఇది చూడండి ఒకసారి. చిన్న క్యాప్, దానిలో గడ్డి గులాబీ, వాటర్ కింద ఏదో చిన్న మూత వాడారు. ఇదేదో ఎల్బెండ్ మిగిలినట్టుంది. ఇదండి ఈ పైప్స్ అవి ఉంటాయి కదా, ఆ బెండ్స్ అవి అందులో మంచి ప్లాన్ చేశారు. ఇవన్నీ అసలు వేస్ట్ మెటీరియల్ తో బెస్ట్ గా అందంగా చూపించడానికి. ఇదండి వెరిగట్టడు వాము.
మీరే ఇచ్చారు అక్క నాకు ఇది. చాలా బాగుంది. దీన్ని కూడా వాడుకోవచ్చు అమ్మ మనం. అవును, అదే వాడుకోవచ్చు. ఈ ప్లాంట్ కూడా మీరు ఇచ్చారు వచ్చేటప్పుడు. గ్రీన్ గా మంచి పాటలు కలర్స్ బాగా పెట్టుకున్నారు. కలర్స్ పెయింట్ వేయడానికి మా వారు చాలా హెల్ప్ చేశారండి. ఓకే, ఇదంతా మందారాలు, ఇదంతా గులాబీలు, ఇవన్నీ గులాబీలు. నా స్టార్టింగ్ అంతా ఫ్లవర్సే కదా ఇవి. నాకు దేవుడి పూజకి అయితే పువ్వులు మాత్రం నందివర్ధనం చక్కగా మంచిగా డైలీ పూజకి నిత్యం బాగుంటాయి. మా గార్డెన్ లో పువ్వులు నాకు అలా పూజకి సరిపోతూ ఉంటాయి. ఇదేంటి సెటప్? ఇది నార్మల్ గా ఇలా పెట్టాము అంటే ఇది పేపర్, అదే ద్రాక్ష పెట్టాము అందులో. ఇది చక్క ఇదంతా పెరిగిపోతే రాగానే మంచి గ్రీనరీగా బాగుంటుంది. ఇది ఒక షెడ్ లాగా, గ్రీన్ షెడ్ లాగా బాగుంటుంది. చాలా బాగుంది. ఇక ఇది డిసెంబర్ మొక్క అండి. ఇది అది మింట్ మీరు ఇచ్చారు కదా, ఈ ఆకులు దగ్గర డైలీ తినండి. ఇదిగోటండి, ఇది పచ్చిమిర్చి. వావ్, మిర్చి బాగా వచ్చింది. ఎంత అంటే చూడండి, 5 లీటర్ల క్యాన్ లో పెట్టారు. ఒక 5 లీటర్ల బకెట్ లాగా ఉంది ఇది, దానిలో పెట్టారు. 5 లీటర్స్ సైజు మిర్చిని చూడండి. పెద్దదే ఉండాలి అనుకుంటాం కానీ చిన్న దాంట్లోంచి కూడా మంచిగా చక్కగా బాగా వచ్చింది కదా మిర్చి. ఎంత పొడవని చూడండి. శాంతి గారిని ఈరోజు ఇవన్నిటికీ కారణం కూడా అడిగేద్దాం, ఎలా తెప్పిస్తున్నారు ఇంత ఫీల్డ్ కూడా. ఈ మునగ చెట్టు ఎంత సైజులో పెట్టారు? అది మామూలు టబ్బేనండి. 100 రూపీస్ టబ్బులోనే పెట్టాను, బ్లాక్ టబ్బులోనే. బాగుంది. ఇది ముద్ద మందారం అండి. మళ్ళీ ఇది కూడా మళ్ళీ. ఇక్కడ బెండ మొక్కలు పెట్టాను. చక్కగా స్టార్ట్ అయింది, కాప్ స్టార్ట్ అయింది, బెండ ఫ్లవరింగ్ వచ్చింది, మొగ్గలు వస్తున్నాయి. మళ్ళీ 2 ఉన్నట్టుందండి ఇక్కడ. ఈ మళ్ళీ అండి ఇది గుండు మల్లి అంటాం చాలా మంది. ఇది డబల్ లాగా వస్తుంది. ఇది కూడా అదేలా ఉంది సేమ్. అలాగే ఇది ఒక మల్బరీ. మన ఫేవరెట్, మన గార్డెన్ ఫేవరెట్. అదే అది కూడా ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి మల్బరీ స్టార్ట్ అయింది, బాగుంది. అలాగే పచ్చిమిర్చి, మిర్చి బాగా ఎక్కువ పెట్టుకున్నారు. డైలీ చక్కగా ఇబ్బంది లేదండి మిర్చికి. చూసారు నన్ను కొయ్యండి అన్నట్టుగా ఇలా పట్టుకుని చెయ్యి. ఇది తోటకూర మీరు ఇచ్చారు కదా, బతికింది కదా, బతికింది. కట్ చేసింది ఇక్కడ, కట్ చేసి మళ్ళీ బుషిగా వస్తుంది అనమాట. ఇది ఇక్కడ కట్ చేసి ఇమ్మంటారా? ఇది రణపాల వాడుతున్నారా? వాడుతున్నారండి. మొన్న సాంబార్లో వాటిలో వేసాను, చారులోని కూడా వేస్తున్నారు. చట్నీ చేసిన ఒక ఆట వేసేయండి, కర్రీ చేసిన ఒక ఆట వేసేయండి, మంచిగా బాగుంటది. ఇక ఇది ఆనపండి. అబ్బా ఎంత చక్కగా వచ్చింది. ఇది వచ్చిన ఆనందమే కదా, ఎంత బాగుందో. ఇది కూడా చూసారు ఎక్కడ పెట్టారు? ఇది 100 రూపీస్ టబ్లోనే పెట్టారు. మంచి క్రాప్ తీసారు. ఇది చూసారా? ఇది ఫ్రెండ్స్ ఇది కొంచెం వంకర అయింది కదా, చూడండి. ఇది ఆ వంకర ఎందుకు వస్తుందంటే నైట్ టైం మనకి పురుగులు తిరుగుతాయి. అది కుట్టినప్పుడు పాపం అక్కడ అది ఆ లేత పిందెలు కుట్టినప్పుడు అది అక్కడ అలా వంకర సఫర్ అయ్యి అక్కడ అలా వంకర అయిపోతూ ఉంటుంది అనమాట. వీటికి ఏంటంటే ఈ లింగాకర్షణ పుట్టలను ఉంటాయండి, అవి పెట్టుకుంటే ఇలాగా కొట్టకుండా ఉంటాయి, పురుగులు అందరూ కలిపోతాయి. ఇది ఇక్కడ అరటి. ఇది మామూలు టబ్బే, ఇది 100 రూపీస్. ఇందులో అరటి చెట్టు పెట్టాను, దాంట్లోనే పక్కన పచ్చిమిర్చి ఇంకా చింతచిగురు. మొన్న చాలా ఎక్కువ చింత చిగురు వస్తే అంతా కోస్తానండి, పప్పు చేసుకున్నాం. పప్పులో వేసుకొని పచ్చడి చేసేది. పచ్చడి చేయడం, ముదురాకైతే పచ్చడి, లేతాకైతే పప్పులోకి బాగుంటుంది. ముదురాకు పప్పులో ఉడకదు కదా, అందుకనమాట. ఒక్క టబ్బులోనే అరటి, మిర్చి చక్కగా బాగా వచ్చింది. అంటే మీరు ఇస్తున్న పోషకాలు అలాగా దానికి సమృద్ధిగా లభిస్తున్నాయి కాబట్టి. ఇటు కూడా మిర్చి ఉంది, వంగ, ఇక్కడ దోసకాయ ఉంది, అది కొంచెం ఇదైంది. దోస చాలా బాగుంటుందండి, పులుపు వస్తుంది చక్కగా. ఇది బాగుంటది, క్యూట్ గా ముద్దుగా 2 ఉన్నాయి. పాది కూడా ఇంకా పిందెలు కూడా ఉన్నాయి. బాగుంది చక్కలాగా. పందిర్లకి ఇదిగోండి ఇలా కొబ్బరితాళ్ళు ఇలా సెట్ చేసుకున్నారు. ఇక్కడ పందిర్లకి ఇలాగా పిట్టగోడ పక్కన ఇలాగ కొంచెం కొబ్బరితాళ్ళు కట్టి పందిర్లు ఎక్కించుకుంటున్నారు. బాగుందండి, ప్లాన్ బాగుంది. ఈ వంగ మొక్కలు ఇక ఇంకా క్రాప్ స్టార్ట్ అయ్యింది. మొన్నటి వరకు ఎండాకాలం వల్ల ఏంటో కొంచెం బాగా ఇదైపోయి ఇక ఇక్కడ వస్తున్నాయి. ఇంకా పూత అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి పూత వస్తుంది. కొంచెం ఈ టైంలో మీరు పుల్ల మధ్య స్ప్రే చేస్తూ ఉంటే మంచిగా నిలబడుతుంది కాపు. ఇటు కూడా వంగేనండి. ఇది బెండ మొక్క, ఇది ఒకటి. బెండ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా కొంచెం చినుకులు పడ్డాయి కదా. ఇదిగోండి క్రాప్ స్టార్ట్ అయింది. బెండ ఫ్లవరింగ్
కాయలు కూడా వస్తున్నాయి. ఇటు వెనక్కి కూడా ఈ లైన్ కాకుండా ఇంక వెనక లైన్ ఉన్నట్టుందండి. ఉన్నదండి, అందులో టమాటీస్ పెట్టాను. అవి నాకు అసలు టమాటీలు బాగా కాసామండి, అండ్ దీని వల్ల కొంచెం ఇదయ్యాయి అనమాట. మళ్ళా కొత్తగా నారు పోసి అందులో పెట్టాను టమాటీ. మంచి మంచి పూల మొక్కలు ఉసిరిలా ఉన్నది. ఇది ఉసిరి మొక్క అండి, డ్రాగన్ ఫ్రూట్ అదే మీరు ఇచ్చారు. ఇది మొన్న మీట్ లోని విత్తనాలు ఇచ్చారండి. అది మార్నింగ్ గ్లోరీ అని అనుకున్నాను, ఇది కావ్య గారు ఇచ్చారు ఈ ప్లాంట్. గార్డెన్ మందార ఎండ తగలకి అనుకుంటున్నాను, అలాగ అవుతుంది అది. ఇక్కడ చూడండి మందార ఎలాగైంది. అంటే నేను ఈ మధ్యన మార్చానండి, కొంచెం ప్లేస్ సరిపోగా. అంటే ఎండ వస్తుందా? ఉదయం ఎండ మాత్రం బాగా తగులుతుందండి. ఓకే, ఉదయం ఎండ ఏదో టైంలో కొంచెం ఎండ తగిలితే పర్వాలేదు. ఇది పంచముఖి మందార, ఇదిగోండి మగ్గుంది. పంచముఖి మందార అంటారు, అరకేజీ మందార అంటారు. బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, చిన్న బిల్డింగ్ మీద ఒక లైన్ అంతా చూసాము. ఒక లైన్ లో చక్కగా 2 లైన్లు పెట్టుకుంటూ వచ్చారు. ఇటు 2 లైన్లు, అటు 2 లైన్లు, మధ్యలో దారి చక్కగా ఉంచుకున్నారు కదా. ఇప్పుడు ఇంకో లైన్ లోకి వెళ్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది చక్క ప్రతిదీ కూడా ఇలా స్టాండ్లు ఇవన్నీ పెట్టుకొని లైన్స్ చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నారు. ఈ లైన్లు ఏ మొక్కలు ఉన్నాయో చూపిస్తారు మన శాంతి గారు. ఇది మామిడి అండి, తైవాన్ మామిడి అని అన్నారు. నర్సరీలో వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్నాలైంది? ఇది 3 మంత్స్ అవుతుంది. బాగా ఎండలో నెక్స్ట్ ఇయర్ కొంచెం క్రాప్ రావచ్చు, ఎందుకంటే గ్రాఫ్టింగ్ చేసి ఇస్తారు కదా. ఇది గ్రాఫ్టెడ్ మొక్క. ఇందులోనే పొన్నగంటి, గ్రీన్ పొన్నగంటి, రుద్ర తులసి అలా లేచిపోయిందండి. అందులో ఉన్నాయండి, మంచిది. ఇది కూడా వాడుకోవచ్చు, మనం తినొచ్చు, వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మందారాలు ఇందులో పెట్టారు. ఇందులో అంటే ఇది రీపాట్ చేద్దామని, ఇది కేరా అండి. విత్తనాలు పెట్టాను, ఇది రీపాట్ చేద్దాం అనేసి. 3 విత్తనాలు వచ్చాయి, చక్కగా వచ్చాయి. రీపాట్ చేసేయండి, వాతావరణం బాగుంది. అదే ఎవరు మన శాంతి గారు ఈ క్రియేటివిటీ చూడండి, మీరు చూపించమని మేము వెతికేస్తుంటాం. ఇది వాటర్ బాటిల్ ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి. వాటర్ బాటిల్ అండి హాఫ్ కట్ చేశాను, మీద పార్ట్ నుంచి ఇలా కింద పెట్టాను, స్టాండ్ కింద పెట్టాను. కింద చూడండి, ఇది ఎలా వచ్చింది. ఇది బాటిల్ ని నేను కటింగ్స్ చేశానండి, మీద నుండి ఇలా నిలువుగా కట్ చేసి దాన్ని ఇలా రింగుల్లా తిప్పేసి పెట్టాను. అలా తిప్పిపోతుందా? అంటే నేను మధ్యలో ఇలా రౌండ్ గా చిన్నది కట్ చేసి, అంటే ఇదే బాటిల్ తాలే కదేనండి, అది కూడా ఇది కూడా బాటిల్ దే. దాన్ని రింగ్ అలా పెట్టేసి దానికి ఇలా దూర్చాను అనమాట. చాలా బాగుంది. అది కూడా లాంగ్ కూడా బాటిల్. పెయింట్లు అవన్నీ కూడా చాలా మంది కాదు, మనకు మొక్కలు మెయిన్. ఓకే, చిన్న చిన్న క్యూట్ గా కలబంద, ఇదిగోండి పూజ మందారాలు ఇవన్నీ పెట్టుకున్నారు. ఇంకా చూడడానికి ఫస్ట్ కృష్ణయ్య బృందావనం అండి. రెండక్క ఎంత బాగుందో ఈ సెటప్ చూసారా. కృష్ణయ్య చుట్టూరు, అంటే మనం ఎక్కడికో వెళ్తుంటాం కదా, బృందావనం అని, తర్వాత మధుర, ఇవన్నీ కృష్ణయ్య దర్శనం కోసం అవన్నీను కాదు, రోజు మాకు ఉండాలన్నట్టుగా. మేడం అది ఫస్ట్ రాగానే కృష్ణయ్యకి నమస్కారం చేసుకొని మన గార్డెన్ అంతటికి కూడా చూడమని బాధ్యత ఆయన మీద పెట్టేస్తాం. మరి ఆయనకి ఇష్టమైన తులసి బాగా వస్తూ ఉంటదండి. ఆ మధ్యన తులసికి మధ్యలో పెట్టాను నేను. ఆ ఎండల వల్ల కొంచెం అలా పాడై. మంచి క్రాటన్స్, చిన్న చిన్న మనీ ప్లాంట్స్. ఎవరు శాంతి గారు, ఈ సెటప్ ఏంటండి బాబు, ఎంత బాగుందో. ఒక వాటర్ పైప్ ఇలా రౌండ్ గాను, ఇది కూడా ఇది పాడైన వాటర్ పైప్ లో ఉంది. పైపేనండి, పాడైంది. ఇలా పెట్టాను అంటే ఇటును ఇవి పెట్టాను, శంకు మొక్కలు, అవి ఇలా అల్లేస్తే ఇది పైప్ అండి, వేస్ట్ గా ఉండేది. దీనికి పెయింట్ వేసాను. కిందన మనకి డబ్బాలకి వాటికి మూతలు అవి వస్తూ ఉంటాయి కదా, ఆ మూత పెట్టి దానికి అలా అంటించాను అనమాట. హోల్ పెట్టాను కిందన, పక్కన కూడా హోల్స్ పెట్టాను. తీగిలతో అలా కట్టేసి ఇందులో, ఇది వేస్ట్ పైప్ అండి ఇది, ఇందులో వెదురు కర్రలు ఇలా పెట్టి ఇలా స్టాండ్ లాగా ఇలా నిలబడి పెట్టాము. పైప్ వల్ల సపోర్ట్ సరిపోదనిసి అని దీనికి ఇలా పెట్టేసి, ఇవి ఉన్నాయి కదండి శంకు మొక్కలు, అంటే ఇవి ఇలా పందిరిలాగా ఇలా అల్లుకుంటుంది కదా, బాగుంటుంది అనేసి అని. ఇటు కూడా అలాగే చేశారు. ఇటు కూడా సేమ్ అలాగేనండి. ఓకే ఓకే. శంఖ కలర్స్ ఏ కలర్స్ అండి అవి? శంఖ పూలు, ఇది పింక్ అండి, ఇది వైట్. కృష్ణయ్య రావడం మీ బృందావనానికి అందమా? మీ బృందావనంలో ఒక మొక్కల వల్ల కృష్ణయ్యకి అందం వచ్చిందా కూడా అర్థం కావట్లేదు. బృందావనానికి అన్నిటికీ అందం వచ్చింది. చాలా అసలు చిన్న ప్లేస్ లో ఎంత బాగా అరేంజ్ చేసుకోవచ్చు, చాలా ఆనందంగా ఉంది, తెలుస్తుంది కూడా. ఇది చిన్న పాతదండి బకెట్, ప్లాస్టిక్ ది, డస్ట్బిన్ లా ఉంది. అది వేస్ట్, అది బద్దలైపోయింది. దాన్ని నుంచి ఇలా పెట్టేశాను అనమాట. అందులో మనీ ప్లాంట్ వేసాను, దాన్ని ఇలా పెట్టాము.
ఇది ఆయిల్ డబ్బా అండి. ఆయిల్ డబ్బాలు దోసకాయలు ఇగో ఇవి చూడండి. ఆ డబ్బాలో పెట్టారా దోశ? డబ్బాలు చిన్న చిన్న పిందెలు ఇంకా వస్తున్నాయి. చాలా బాగుంది. ఇవన్నీ మందార చెట్లు అండి. ఇవన్నీ ఇది ఆరెంజ్ కలర్ వస్తుందండి, పెద్ద ఫ్లవర్ వస్తుంది దీనికి. ఇది పంచముఖి మందారం. ఇది ఇవి రేక్ మందారం. ఇదేంచి మనకి స్వీట్ పొటాటో అన్నారు కదా, అది అంటే ఇది తీగలా కట్టమంటారా? ఇలా అలా ఉంచవచ్చు. ఆకులు మీరు కర్రీ చేసుకోవచ్చు. అవునదే, మీరు ఆకులు మీరు కర్రీ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి నా కోసం, తర్వాత సరే. ఇది స్వీట్ పొటాటో. ఇది మొన్న మీరు నాకు చిక్కుడుది విత్తనం ఇచ్చారు కదా, 2 ఇచ్చారు, అందులో ఒకటి మాత్రం అయింది, ఒకటి అవ్వలేదు. ఇది మందార. ఇది నుంచి పంచముఖి ఎక్కువ ఉన్నట్టుందండి మీ దగ్గర. పంచముఖి వీటివే కొమ్మలవి విరిచేసి అలా పెట్టేదాన్ని. ఇదిగో ఇక్కడ వాము ఉందండి, చాలా బాగుంది. ఇది కూడా చిన్న బకెట్ లో పెట్టాను వాము. 2 times చేశాను. నెక్స్ట్ దీంతోనే పచ్చడి కూడా చేద్దాము, ఇంకా ఏవైనా తెలుసుకొని ఇంకా వామతో ఏమేమి చేయొచ్చు అన్ని చేయాలని అనుకుంటున్నాను. దీంతో రసం చేసి మనం వాడుకుని జీర్ణాశయానికి చాలా రసంలోనే మాత్రం వేసాను. ఇది రెడ్ బెండ అండి. మొన్నే గ్రూప్ మీటింగ్ లోనే ఆ రోజు విత్తనాలు ఇచ్చారు, ఆ రోజు పెట్టాను. మహిసౌది గార్డెన్ వాళ్ళు మనకి డిస్ట్రిబ్యూట్ చేశారు కదా. ఇది జామ అండి. ఇది ఈ టబ్బులో పెట్టానండి. అబ్బా, ఎన్ని సంవత్సరాలు అండి దీని వయసు? దీనికి ఒక 4 years అని ఉంటదండి. అంతేనా? 4 years. కానీ పూత ఇగోటండి స్టార్ట్ అయింది. పూత స్టార్ట్ అయింది. ఇది కానీ ముద్దుగా భలే ఉంటాయండి. లోన రెడ్గా ఉంటది, చాలా స్వీట్ అండి. గులాబీ జామ అయితే ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఇస్తూ ఉంటారండి. ఒక్కొక్క జామే ఇవ్వడానికి అవుతూ ఉంటది. ఒకసారి మీరు తినడం ఫ్రెండ్స్ కూడా ఇవ్వడం అంటే గ్రేట్. ఇది నుంచి ఇది సంపంగి. ఏ సంపంగి అండి అది? మా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదండి, అది గంధం కలర్ లో ఉంటుంది. సింహాచలం సంపంగి. సంపంగి అంటారు. ఎండ వచ్చిన తర్వాత కొంచెం పాడైంది, దీనికి ఏమైనా కొంచెం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాతావరణం మారింది కాబట్టి బాగానే ఉంటది. ఇక్కడ స్వీట్ లెమన్ పెట్టాను, రెడ్ పొన్నగంట వేసాను, మీరు ఇచ్చారు అక్క మొన్న. అది కూడా స్టార్ట్ అయినట్టు. ఇక స్వీట్ లెమన్ వచ్చింది. ఇక ఇలా గుత్తులు గుత్తులు కాసేస్తుందండి, గుత్తులుగా. అదే మేడం, ఇదిగో ఈ ఆకులు కూడా మీరు గ్రీన్ టీ చేసుకోవచ్చు, టీలో వేసుకోవచ్చు. కావాలండి, ఏం తెలియదు, ప్రతి ఆకుని వినియోగించుకోవాలి ఆర్గానిక్ కాబట్టి. అది ఇది గుత్తుబేరండి. ఇది కూడా గార్డెన్ మీట్ లోనే ఇచ్చారు మొన్న. దీనికి ఇలా సపోర్ట్ ఇచ్చాను, కర్రలవి మీదకి భలే సెట్ చేశారు. ఇది ఒక మందారం. ఇది సపోటా అండి. పూత స్టార్ట్ అయినట్టుంది సపోటా కూడా. పూత స్టార్ట్ అయింది మొన్న కూడా, చిన్న చిన్న వచ్చాయి కానీ అదే ఫస్ట్ పూత, అదే ఫస్ట్ టైం రావడం అనమాట. అది మళ్ళీ కంటైనర్ సరిపోలేదు ఏంటో. సరిపోతుంది. ఇది కుండి ఎప్పుడుదండి? ఇప్పుడైతే దొరకడం లేదు. ఇవి అది చాలా పాతదండి కుండి. ఇది నిమ్మండి. ఇది ఎంత వయసు అండి అది? ఇది జామ ఒకసారి పెట్టాను కానీ దీనికి ఇంకా ఏం క్రాప్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 4 years. చల్లబడి ఇప్పుడు వాతావరణం చల్లబడింది కాబట్టి ఈ పూత నిలబడుతుంది. ఇది బాగానే డెవలప్ అయింది కదా అదంతా కూడా, సరిపోయింది. ఇది ఒక మందార. ఇది తులసి మొక్క గోళ అలా వేయలేదు, కొంచెం బద్దలైంది అనేసి దీంట్లో ఇలా పెట్టేశాను, బాగా వేగించారు. ఇది కనకాంబరం. ఇది చామంతి పువ్వులాగా ఫ్లవర్స్ ఉంటాయి, వైట్ అండి. ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నా దగ్గర కూడా ఉంది. అది మీరే ఇచ్చారు అక్క గార్డెన్. ఎన్ని సంవత్సరాల నుంచో ఉందనుకున్నాను నేను. ఆ రోజు మీ గార్డెన్ విజిట్ కి వచ్చేటప్పుడు నాకు చాలా చిన్నది ఇచ్చారు, అది ఇంత బాగా అయింది. అడేనియం అంటే మీరు పెంచే విధానం అలా ఉందన్నమాట. వాడికి ఇచ్చే మాన్యువల్స్ అవన్నీ ఇప్పుడు మీరు చాలా క్లియర్ గా చెప్పాలి మేము, ఎందుకంటే మన వ్యూవర్స్ అందరికీ తెలియాలి కదా. అలాగే ఇక ఇది అడేనియం కదా. ఇది మామూలుగా బాక్స్ అనమాట, చాక్లెట్ల బాక్స్. ఇది కింద పెట్టేసిందని ఇందులోనే ఇలాగా గడ్డి గులాబీ అది పెట్టాను. ఈ బాటిల్స్ లోనే ఇలా చేసి ఇందులో పుదీనా పెట్టాను. ఓకే, బాగుంది. ఇదిగా మళ్ళీ దీని కూడా మళ్ళీ రింగులు తిప్పేశారు. దీనికి రింగులు తిప్పాను. ఇది కూడా శాంతి గారు, మీ చిన్న బిల్డింగ్ లో 2 రౌండ్లు తిరిగేసరికి చాలా మొక్కలు చూసాము. మొక్కలు చూడమే కాదు, ప్రతిదీ కూడా హెల్దీగా ఉంది. ఆ సీక్రెట్ ఏంటి మీరు లాస్ట్ అయినా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక లైన్, ఇప్పుడు ఒక లైన్ లో చూసారు దగ్గర ఒక 70-80 మొక్కలు మొత్తం రౌండ్ కొట్టేస్తాం. ఇప్పుడు మాత్రం ఇంకా మధ్యలో ఇంకొక లైన్ ఉందండి, అది కూడా చూపిస్తారు మన శాంతి గారు. మందారాలు, కూరగాయలు, ఆకుకూరలు ప్రతిదీ కవర్ అయిపోయాయి. పళ్ళు అన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా రాబోతున్నాయి, అవి కూడా చూపిస్తారు ఇప్పుడు.
ఇది బచ్చలండి, తెల్ల బచ్చలి. తెల్ల బచ్చలి. ఇది ఆకుకూరల్లో రారాజు. అదే కంపల్సరీ ఆకులు వాడాలి. రారాజు అని ఈ కాండం కూడా వాడుకోవాలండి. కాండం కూడా రసంలో వేసుకోవడం, రసాలు చారులో వేసేస్తారు. చారు మరిగిపోయినా తీసి పక్కన పడేస్తాము, తాలింపు వేసుకుంటే ఎవరికి తెలియదు ఇంట్లో వాళ్ళకి వేసామని. ఇదిగోండి బెండ, దీనికి బాగా వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయి బెండ, క్యూట్గా ఉన్నాయి. లేకపోతే భలే ఉంటాయండి అవి. బాగుంది. ఇక్కడ అదేనండి రుద్ర తులసి, ఎందులో వచ్చింది. ఇవి లాంగ్ బీన్స్ అన్నమాట. ఇది ఇక పూత స్టార్ట్ అయింది లాంగ్ బీన్స్. ఇది వస్తే అప్పుడు ఉంటదండి అందం, ఇలాగ వేలాడుతూ సరదాగా ఉంటుంది. బేర కనిపిస్తుంది. ఎక్కడ ఉందండి బేర? ఇదిగో ఇక్కడ ఉందండి బేర. ఇక్కడ నుంచి ఇటు పంపించారా? ఇలా వచ్చింది. ఇదిగో బేర. హాయ్ హాయ్. చూడండి కొంచెం పాడైంది. ఇదిగోటండి బేర. చూపిస్తా. హాయ్ హాయ్. చూడండి ఎంత బాగున్నాయో. ఈ తొక్కలు కూడా వదలం కదా మనం, పచ్చడి చేస్తాం. తొక్కలు పచ్చడి చేసుకుంటాం. అదే బాగుంది. ఇది ఇది ఉంటే మన ఇంట్లో అన్ని మసాలాలు మన డబ్బాలో ఉన్నాయి, పోపుల డబ్బాలో ఉన్నాయి. మసాలా వాసన అది వస్తుంది. వాడుతున్నారా? వాడుతున్నానండి. నెక్స్ట్ ఈ తోటకూర విత్తనాలు ఇవన్నీ కూడా మనం వేసాను, వర్షాల వల్ల అవి ఎగిరిపోయామో. ఇగో ఇక్కడ రెడ్ వస్తుందా? ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మీరు ఇచ్చారు నాకు గార్డెన్. ఇది అల్లుతుందండి. క్రేపర్ అది ఇలా బీరపాదులాగా అల్లేస్తుంది అనమాట. ఇది మన గార్డెన్ మీట్ లోనే ఆనందపురం నుంచి ఒకరు వచ్చారు కదండి, నాగరాణి గారు ఇచ్చారా? బాగా గుర్తుంచుకున్నారా? ఇది ఒక రకమైన రాజుల చిక్కుడు ఏదో అన్నారండి. అవునవును. ఇక్కడ నారు పోసారు, టమాటో నారు పోసాను. ఇది అసలు అసలు ప్లాంట్ స్టార్ ఫ్రూట్ అండి. ఇది నిజంగా స్టార్ అంటే స్టారేనండి. ఇది మాత్రం అదే విటమిన్ సి ఉంటది, రిచ్ గా ఉంటది, తినడం వల్ల ఇమ్యూనిటీ ఉంటది. అసలు మనకు బిజినెస్ లో దొరకనివి చాలా మంచి ప్లాంట్ తెచ్చి పెట్టుకున్నారు. నర్సరీలోనే తెచ్చాను అనమాట. ఇది టబ్బులోనే. ఇది ఏంటంటే బల్లండి అసలు యాక్చువల్ గా షర్ఫ్ కి ఫ్రీగా వచ్చిన డబ్బా ఇది. నాకు ఆ రోజు దేంట్లో పెట్టాలని ఇది వచ్చేసరికి దీంట్లో పెట్టాను నేను. అసలు మనం ఇలాంటి ఏమైనా కంపెనీ వాడు ఆఫర్లు పెడితే డబ్బా కోసం కొనేస్తాం. మీరు చెప్పింది కరెక్ట్. నిజంగా డబ్బా గురించి మన మనం దోచుకోవడానికి ఇలాంటి పెడుతుంటారు. అదే ఇందులోని నార్మల్ గా వెల్లుల్లి పెట్టానండి, చాలా చిన్నవి. ఇది ఒక బుట్ట లాంటిది, జాలి అది. గడ్డి పెరిగిపోయింది. అయితే ఏంటంటే ఈ వెల్లుల్లి ఇది కూడా మనం ఉదయాన్నేనండి ఇవి కట్ చేసి వేడి చేసి తాగితే కొలెస్ట్రాల్ కి వాటికి చాలా మంచిదండి. మన కూరలో తాలింపు వెల్లుల్లి వేస్తాం కదా, ఇవి వేసేస్తే మరి ఇంకా అక్కర్లేదు, ఫ్లేవర్ వచ్చేస్తుంది. చాలా ఎక్కువ వస్తుంది ఫ్లేవర్ చక్కగాను. అందులో తులసి లెగిసిపోయింది. ఇది ఏంటో తెలియలేదండి నాకు. మొక్క మొన్న మీ ఇంట్లోనే ఎవరో ఇచ్చారు కానీ అందులో వేసాను. పచ్చిమిర్చి అనిపిస్తుంది. అది ఇది పచ్చిమిర్చి కాదండి, క్యాప్సికమా తెలియదండి. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఎవరైనా గుర్తుపడితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మా ఇద్దరం కూడా పచ్చిమిర్చి నొక్కలం, క్యాప్సికమ్ నొక్కలం అనుకుంటున్నాం. దగ్గరగా పోలికలు అలా అనిపించింది. మీకు ఏమైనా మీ ఇంట్లో ఇలాంటి మొక్క ఉంటే ఇదేం పేరో కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి. ఇది అదే బేర్ పెట్టాం కదా ఇందులోనే, 100 రూపీస్ టబ్బులోనే. ఇది ఒక తోరణంలా పెరిగిందండి. ఇలా పెరిగి ఇలా హాయ్ హాయ్ చెప్తున్నాయి ఇవి. ఇక ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక బేర్ ఉంది. ఇది కరివేపాకు పెట్టాను ఇందులోనండి. ఓకే. ఇంకా ఇది రాలేదు సరిగ్గా. ఇది కొంచెం ఇప్పుడు ముదిరి తీసేస్తుంది. ఇవా ముదిరి తీసేస్తుంది. ఇది ఏ మొక్క తెలియదు అక్క. ఇది ఏంటనుకుంటున్నారు? కొండపిండి ఆకు. అయితే నాకు తెలియలేదు. చూడండి, ఇది మీరు వస్తే చెప్తారు కదా. ఇది లేత మొక్క ఇలా ఉంటుంది, పెరిగేసరికి మంచి బ్యాక్ సైడ్ కొంచెం లైట్ కలర్ ఉంటది, ఫ్రంట్ ఇలా గ్రీన్ గా ఉంటది. కొండపిండి ఆకు. దీనికోసం మా ఇంటికి ఎంత జనం వస్తారో అందుకే స్టోన్స్ క్లీన్ చేస్తారు. అదే మీరు వచ్చాక అడగొచ్చు, నాకు ఇది ఏ మొక్క తెలియదు అని సార్ అలా ఉంచాను టబ్బులోనే. కొండపిండి ఆకు. దీన్ని మాత్రం పిచ్చి మొక్కని తీసి పారేయకండి ఎవరును. చక్క దీన్ని పప్పులో వేసుకోవచ్చు, మనకి కర్రీ చేసుకోవచ్చు. కిడ్నీలో స్టోన్స్ క్లీన్ చేయడానికి మంచి ఎక్స్పర్ట్. అది మాత్రం మనకు నేచురల్ డాక్టర్స్ కూడా దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇది పెరిగే కొలది ఏంటంటే చిన్న తెల్ల పువ్వులు కూడా వస్తాయి. కొంచెం పెరిగిన తర్వాత ఆకులు మాత్రం చిక్కుకొని వేసుకోవచ్చు, కర్రీస్ వేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు. మంచి కొండపిండి ఆకు. ఇది కూడా ఈ కరివేపాకు కూడాను కొంచెం ముదిరాకులు తీసేస్తూ ఉండండి. తీసేస్తుంటే మంచిగా బుషిగా పెరుగుతూ ఉంటుంది చక్కగా. రేపులు పెట్టాను. ఇది కూడా అదే బకెట్, అదే. అవును, సర్ఫ్ అంటే డబ్బా కోసం 2 సర్ఫ్ ప్యాకెట్లు కొనేసారు మా శాంతి గారు. ఏ కంపెనీకి ఇచ్చారండి ఇది ఇంత పెద్దది? అదేదో కంపెనీ పేరు కూడా ఏవో సర్ఫ్ ఏవో ఉన్నాయి కదా. ఇలా వస్తుందని అంటే నేను ఇక్కడ నుంచి కంపెనీ వాళ్ళు ఇలాంటి టబ్బులో ఏదైనా ఆఫర్ పెడితే మేము గార్డెన్స్ అందరం ముందు కొనేస్తాం ముందు. అవి మాత్రం ఎందుకంటే టబ్బులు బాగున్నాయి కదా అనిసనే తీసుకున్నాను. చాలా బాగుంది. అయితే శాంతి గారు, ఇప్పుడు మీ గార్డెన్ వర్క్ చేయడానికి మీకు ఎవరెవరు
మీ గార్డెన్ ఎవరు ఇష్టపడుతుంటారు? అంటే ఇంట్లో సార్ అవ్వచ్చు, బాబుల పిల్లలు అవ్వచ్చు, వాళ్ళందరూ వస్తుంటారు. ఎవరైనా వస్తే తీసుకొచ్చి మీదకి చూపిస్తూ ఉంటారండి. వాళ్ళకి గార్డెన్ అంతా చాలా పీస్ఫుల్ గా ఉంటది మీదకి వెళ్తే అని అంటూ ఉంటారు. బాబుని పిలుద్దాం అయితే ఒకసారి. ఇప్పుడు బాబు పేరు అనూప్ సాయి అండి. అనూప్ సాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే ఓకే. అనూప్ సాయి ఒకసారి వస్తారా? శాంతి గారు బాబు గార్డెన్ కి వచ్చారండి. అసలు ఈ గార్డెన్ తనకున్న అనుబంధం ఏంటో తన మాటల్లో తెలుసుకుందాం. మీరు పరిచయం చేసుకుందామా? హాయ్ అండి, నా పేరు అనూప్ సాయి. బీటెక్ ఫైనల్ ఇయర్ గీతంలో చదువుతున్నాను. అంటే ఈవినింగ్ టైమ్స్ అలాగా గార్డెన్కి వచ్చి కాఫీ తాగడానికి, టీ తాగడానికి చాలా బాగుంటుంది. అండ్ అప్పుడప్పుడు చదువుకోవాలని కూడా అనిపిస్తుంది. అంటే చల్లగా ఉండడం వల్ల మొక్కలు గ్రీనరీ కనబడడం కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఒక రకమైన హ్యాపీనెస్ ఇవన్నీ ఇలా చూసేసరికి. అమ్మ సాయి, మమ్మీ గార్డెన్ పెట్టిన కాడి నుంచి వచ్చి చక్కగా అన్ని చూసుకుంటున్నారా? మరి ఏమైనా మమ్మీ హెల్ప్ చేస్తుంటారా ఖాళీ టైంలో కానీ, సండేల్లో కానీ, ఎప్పుడైనా కాలేజ్ లేనప్పుడు కానీ? చేస్తూ ఉంటానండి. అంటే మొక్కలు మార్చడం, అంటే మట్టి మారుస్తున్నప్పుడు అప్పుడు హెల్ప్ అడుగుతూ ఉంటారు. అంటే అప్పుడు మరి మమ్మీ చేయలేరు కదా వెయిట్స్ మోయడం గట్టా. సో అప్పుడు నేను చేస్తూ ఉంటాను. ఆ ఒక్క హెల్ప్ చేస్తే చాలా అమ్మా, మిగతా మేము చేసేస్తాం అంతే. వెయిట్లు అయితే దగ్గర మాకు కొంచెం నర్సరీకి తీసుకెళ్ళమంటారు. అప్పుడు ఏమైనా కొత్త మొక్కలు కొనాలి అంటే అప్పుడు వెళ్తూ ఉంటాం డాడీ నేను. అసలు మీ బిల్డింగ్ అంతా ఎంత ఎంత ఇది మొత్తం కంప్లీట్ గా స్లాబ్ ఎంత? మొత్తం ఇది 70 నుంచి 80 గజాలు ఉంటదండి. ఓకే, అంతేనా? అంతేనండి. అటుపక్క ఒక 20 పోగా షెడ్ కొంచెం వదిలేసారు. మొత్తం 70 గజాలు ఉంటదండి. అటుపక్క ఒక 20 అలా పోగా ఇక్కడ 20 షెడ్ వేసుకున్నారు. ఇక్కడ పెంచుతుంది అయితే ఒక 40 నుంచి 50 లోపల ఉంటది. అంతేనా? అంటే ఇంత చిన్న తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ మొక్కల్ని, అది ఆర్గనైజ్డ్ గా ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా చేసుకున్నారు. అయితే ఇంతకీ ఈ మొక్కల్ని ఎక్కడెక్కడ పెట్టారు, ఏంటి, స్లాబ్ ఆడకుండా ఏ చర్యలు తీసుకుంటున్నారు అది చెప్పండి. అంటే మనం ఇగో ఈ స్టాండ్స్ అవి ఈ 5 months అయిందండి గార్డెన్ స్టార్ట్ చేసి. మీ గార్డెన్ చూసి వచ్చిన తర్వాత నేను ఇలా గార్డెన్ స్టార్ట్ చేస్తాను అనగానే అప్పుడే మీ గార్డెన్ చూసిన తర్వాతే నేను ఈ స్టాండ్స్ అవి ఇంటికి వచ్చి మా వారికి చెప్పాను. వెంటనే స్టాండ్స్ అవి చేయించి టబ్బులు అవి కొన్నారు, నాకు హెల్ప్ చేశారు. నేను హైట్ కూడా ఎక్కువ పెట్టుకున్నారు. హైట్ తుడవడానికి వాటికి హైట్ ఎక్కువ పెట్టుకున్నారు. చక్క కింద మట్టి ఇసుక ఏం లేకుండా తుడుచుకొని ఇలా పెట్టుకుంటే గార్డెన్ స్లాబ్లు పాడైపోతాయి. ఎందుకు పాడవుతాయండి? అది అసలు మీ మొక్కలు ఎంత హెల్తీగా ఉండడానికి అసలు మొక్కలకి ఏమేమి వాడుతుంటారు? మామూలుగా మనం ఇంతకు ముందు ఫ్లవర్స్కి కూడా ఇలాగే ఇచ్చేదాన్ని అండి. అంటే బనానా పీల్స్, ఇదేంటి ఆనియన్ పీల్స్, ఎగ్ షెల్స్ తాలూకా పౌడరు, ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్, ఇవే కనిపిస్తుంది మీ దాంట్లో. చూసారా గతం ఎక్కువ? అంటే ఒక ఫ్రెండ్ వాళ్ళు తెలుసండి, వాళ్ళ దగ్గర నుండి మేము తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళు ఒక పెద్ద ట్రాక్టర్తో వేయించుకున్నాం ఇలాగా. వాళ్ళ దగ్గర ఆవులు అన్ని ఉన్నాయండి. అదే మన విజయనగరంలో అందరం గత్తం గత్తం అంటాం కదా, కొంతమంది గత్తం అంటే అర్థం అవట్లేదు. పశువుల ఎరువు బాగా మాగిన పశువుల ఎరువు అనమాట. దీని వల్ల కూడా మంచిగా హెల్దీగా ఉన్నాయి. దీనివల్ల కూడా మంచిగా హెల్దీగా ఉన్నాయి. అన్ని మన కిచెన్ లో ఉండే వేస్ట్లే, కడుగు నీళ్లు, పుల్ల మజ్జిగ ఇవన్నీ స్ప్రే చేయడం, మనకి చేమలు పట్టిన ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకునేవే స్ప్రే చేయడం, అవన్నీ చేస్తూ ఉంటాను. ఆన్లైన్ లో మరి ఇప్పటి వరకు అసలు నేను ఏం తెప్పించలేదండి. అన్ని నా ఇంట్లో తయారు చేసుకునేవే నేను అన్ని కూడా దీంతోనే చేస్తున్నాను. అయితే 5 months అవ్వడం వల్ల నేను ఇంకా దీనికి ఇవ్వలేనిది ఏమైనా ఉందంటే అది జీవామృతం ఒకటేనండి. అది కూడా చేసేయండి. మీరు జీవామృతం గురించి చాలా బాగా చెప్పారు. నేను నెక్స్ట్ జీవామృతమే ఇస్తాను దీనికి మొక్కలకి. మీరు మంచి మాకు చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజు నేను మా గార్డెన్ కూడా మీ వల్ల చాలా బాగా చేసుకున్నారు. అంటే నాకు శాంతి గారు యూట్యూబ్ లో ఫ్రెండ్ అండి. నా ఛానల్లోనే ఎక్కువ కామెంట్స్ పెడతా ఉండేవారు, విజయనగరమే కదా మీరు ఎక్కడ ఏంటి అనేసి. అలాగే మెసేజ్ ద్వారా మేము దగ్గర అయ్యాము, చక్కగా మంచి ఫ్రెండ్స్ అయ్యాము, మంచి గార్డెనర్స్ అయ్యాము. ఈ రోజు ఇంత మంచి గార్డెన్స్ మన విజయనగరంలో ఉండడం నేనైతే చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందంగా కూడా ఉంది. థ్యాంక్ యూ శాంతి గారు. మా ఫేవరెట్ గార్డెనర్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు రావడం. అసలు నాకు కల్లాగా అనిపిస్తుంది. చక్కగా ఏ సమస్య ఉన్నా కూడా, మొక్కలు ఏ సమస్య ఉన్నా కూడా మనం చక్కగా గ్రూప్ లో అన్ని మంచిగా పెంచారు. మేము అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాం మీరు చెప్పినవన్నీ కూడా. ఓకే, చిన్న ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు పెంచడానికి అవరోధం కాదు, ఇంట్రెస్ట్ ఇష్టము ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు శాంతి గారు మాత్రం. 40 గజాల ప్లేస్ అండి, చిన్న బిల్డింగ్ వెళ్ది. బయట నుంచి కూడా మీరు చూసారు కదా, చిన్న బిల్డింగ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసుకుని అన్ని రకాల వాళ్ళ పూజకు కావాల్సిన పువ్వులు, పళ్ళు, కూరగాయలు అన్ని కూడా మంచిగా పెంచుకుంటూ గార్డెన్ చేస్తున్నారు. మీకు చాలా మంచి విషయాలు మన వ్యూవర్స్ అందరికీ మీరు మంచి ఎరువులు కూడా చెప్పారు, మంచి గార్డెన్ చూపించారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. సంతోషంగా ఉందండి నాకు కూడా.
మేడం గారు మా గార్డెన్ విజిట్ చేసి నాకు ఎంత హ్యాపీ అనిపించింది. ఈ రోజు మా గార్డెన్ అందరికీ కూడా పరిచయం చేశారు. నేను చాలా అదృష్టవంతురాలు. అలాగేం కాదు, అసలు ఈ కలర్ థ్యాంక్ యూ. ఈ మొక్క ఈ కలర్ నాకు ఇష్టమైంది. ఇచ్చారు, నేను సీజన్ వస్తే కొనాలి ఇవన్నీ అనుకుంటున్నాను. అడ్వాన్స్ గానే ఇచ్చేసారు శాంతి గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు వీడియోల మధ్యలో అక్క అక్క అంటున్నారు. అంటే మేము రిలేటివ్స్ కాదండి, కానీ రిలేటివ్స్ కన్నా ఎక్కువ అయిపోయాం ఈ రోజు. అయిపోయాం ఏంటంటే ఈ మొక్కలు ఈ ప్రకృతి మమ్మల్ని ఆ విధంగా కలిపోయి చాలా ఆనందంగా ఉంది. మాట్లాడాలంటే కొంచెం కలవ నీళ్ళు వచ్చేలాగా ఉంది అనమాట. ఈ మొక్కలు మొక్కలే మనల్ని కలిపేయండి. అసలు యూట్యూబ్ ఛానల్ ఏంటి, నేను చూడడం ఏంటి అంతా, నేను మిమ్మల్ని కలవడం అదంతా నేను అదృష్టంలా. అదృష్టం కాదు, ప్రకృతి వాళ్ళు కలిపింది. సంతోషంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఓకేనా? అది మరి మీరు కూడా మంచి గార్డెన్ మన వ్యూవర్స్ పరిచయం చేశారు. ఒక చిన్ని వైట్ రోజా ప్లాంట్. అయ్యో చాలా థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. చాలా మంచి మొక్క ఇచ్చారు. ఇప్పుడు మీకు పాతలో బంగారం ఇచ్చాను అనుకోండి, పక్కన పెట్టేస్తారు. ఈ మొక్క ఇస్తే మళ్ళీ ఉంటది ఆనందం చాలా ఎక్కువగా ఉంటది. రోజు దీనిలో చూసుకోవడం మీరు ఇది. ఓకే అండి, హ్యాపీ శాంతి గారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. గార్డెన్ చూపించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. శాంతి గారు, మీ ఫ్యామిలీని, మీ మొక్కల్ని, మీ బిల్డింగ్ ని చూసి చాలా ఆనందంగా ఉంది. మరి మీకు ఈ గార్డెన్ విషయంలోనే బాబు చాలా చక్కగా మాట్లాడారు, చక్కగా విషయాలు చెప్పారు. ఇంకా సార్ కూడా హెల్ప్ చేస్తున్నారా? హెల్ప్ చేస్తారండి. నర్సరీకి తీసుకెళ్తారు, సీడ్స్ అవి తీసుకొని వస్తారు. మేరకు వచ్చి సీడ్స్ అవి తీసుకొని వస్తారు, నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్ని కూడా మొక్కలకి వాటికి. సార్ కొంచెం మీ పరిచయం, మీ పేరు? సతీష్ అండి. ప్రకృతి ప్రేమికులకు, నేచర్ లవర్స్కి అందరికీ నా నమస్కారాలండి. మన సనాతన ధర్మం ప్రతి మనిషి కూడా ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు బ్రతికారు అంటే కనుక ప్రతి భారతీయ డిఎన్ఏలో వంట వార్పు ఇన్బిల్ట్ అయి ఉంటుంది. మన ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు, ఇందులో మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. వీటి ద్వారానే మన పూర్వీకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్లకుండా 100 సంవత్సరాల్లో ఆరోగ్యంగా బ్రతికారంటే నేచర్ ప్రేమికులు కాబట్టి, ప్రకృతితో మమేకమై వాళ్ళు ఉండబట్టే 100 సంవత్సరాలు హాస్పిటల్ పాలు కాకుండా ఆరోగ్యంగా బ్రతకగలిగారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకున్న స్థాయిలో మన పరిసర ప్రాంతాల్లో ఉపయోగించుకోండు. మరి మాదైతే ఎకరాల ల్యాండ్ ఏం కాదు, ఒక 70 గజాల్లో అందులోని కూడా ఒక పార్ట్ ఈ చిన్న ప్లేస్లోనే ఇంటికి సరిపడా కాయగూరలన్నీ కూడా ఇవి పండించడం జరుగుతుంది. చాలా ఆరోగ్యంగా, వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పైకి వస్తేనే ఆరోగ్యం అన్నట్టుగా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇది చూసి ఒక్కరు ఇన్స్పైర్ అయినా మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు మన వ్యూవర్స్కి తెలియచేశారు. ఏంటంటే ఈ గార్డెనింగ్ ఇదంతా కూడా ఏం పని లేదా అంటారు చాలామంది మగవాళ్ళు. మేము కూరగాయలు బోల్డ్ తెచ్చేస్తున్నాము, మనకు అందుబాటులో వీధిలోకి బోల్డ్ వస్తున్నాయి, నీకు ఎందుకు ఇవన్నీ శ్రమ అంటే కాదు. ఒక మంచి ప్రకృతి ప్రేమికులు పూర్వం నుంచి వ్యవసాయం వల్ల ఇదంతా కూడా బాగుంది అని చాలా మంచి అమూల్యమైన పదాలు ఉపయోగించారు, అమూల్యమైన విషయాలు తెలియచేశారు మన వ్యూవర్స్కి. ఇంకా మీలాగే చాలామంది జెంట్స్ కూడా ఈ విషయాన్ని మీరు విని ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, మా ఛానల్ మంచి విషయాలు తెలియచేశారు. Thank you, sir. Thank you very much. Please subscribe my channel, please.